హలో అండి, టీవీ5 ప్రేక్షకులకి, మన టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఇప్పుడు మనము కార్ ర్యాలీ దగ్గరికి వచ్చాము. అనుమూల్ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఫస్ట్ టైం న్యూజెర్సీకి వచ్చినారు. సో యూఎస్కి ఆయన ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల కోసం వచ్చారు. ఇక్కడ కాంగ్రెస్ యూత్ అందరూ కలిసి మనకి కార్ ర్యాలీకి వచ్చారు. సో మీరు చూడొచ్చు, అందరూ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు. మనం కొంతమందితోని ఇప్పుడే మాట్లాడదాము, వాళ్ళు ఏమి ఐడియాస్ మన సీఎంకి ఇస్తారు అన్నది తెలుసుకుందాం. సో నా పేరు నరేందర్ రెడ్డి, టీపీసీసీ ఎన్ఆర్ఎస్ఎల్ కన్వీనర్. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు వీడికి రాబోతున్నారు. ఈ ట్రిప్పులో తెలంగాణ రాష్ట్రానికి అధిక పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో వచ్చినారు. ఈ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వచ్చేసి 1 వీక్. ఈ 1 వీక్లో ఫస్ట్ ప్రోగ్రామ్ మనం న్యూజెర్సీలో రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో పబ్లిక్ ఈవెంట్ చేస్తున్నాము. ఈ పబ్లిక్ ఈవెంట్కి ఇండియన్ డయాస్పోరా, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అండ్ టీపీసీసీ ఎన్ఆర్ఎస్ఎల్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం అందరము ఈ కార్ ర్యాలీ తీసుకొని రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి వస్తారు, ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారికి ఘన స్వాగతం పలికి ఈ నుంచి ఆ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్కి వెళ్ళి అక్కడ రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్లో ముఖ్యమంత్రి వర్యులు మాట్లాడతారు. మన రాష్ట్రానికి ఎలా పెట్టుబడులు తీసుకురావాలి, రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి ఈరోజు ఆ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చెప్పబోతున్నారు. ప్రియతమైన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్గా యుఎస్ వచ్చినందుకు వి ఆల్ వెల్కమ్ హిమ్ వెరీ వెరీ వామ్లీ. నిన్న కూడా మేము అందరము ఎయిర్పోర్ట్లో వి రిసీవ్డ్ హిమ్ వెరీ వెరీ వామ్లీ. రేవంత్ అన్న ఈజ్ అ యంగ్ అండ్ డైనమిక్ లీడర్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఇన్ తెలంగాణ అండ్ ఇండియా. నవంబర్లో మనం చూసాము, ఒక కఠినమైన స్థితి నుంచి పార్టీని కాపాడుకొని మళ్ళీ తెలంగాణలో అధికారానికి తీసుకొచ్చిన గ్రేట్ లీడర్ మా రేవంత్ అన్న. వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిస్ లీడర్షిప్. ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ తెలంగాణ. అండ్ మరి ఇప్పుడు తెలంగాణని మన దేశంలోనే, భారతదేశంలో ఒక ఉన్నతమైన రాష్ట్రంగా ఉండాలని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కోసము ఇక్కడ కంపెనీస్ని సాలిసిట్ చేస్తానికి వస్తున్నారు. వీఆర్ ఆల్ ట్రైంగ్ టు అసిస్ట్ హిమ్ ఇన్ దిస్ నోబుల్ మిషన్ ఆఫ్ మేకింగ్ తెలంగాణ ది బెస్ట్ స్టేట్ ఇన్ ద హోల్ ఆఫ్ ఇండియా. జై హింద్, జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న, జై రాహుల్ గాంధీ. I request Revanth Anna to give priority to the minorities who are really suffering in India, and I wish you will give, and I'm really happy that you have become CM. You are the backbone of the youth. We have been working for you since a long time when you were in Narayanaguda for the student wing and everything. We wish you good luck, sir. Thank you. మనతో పాటు యూత్ వింగ్ లీడర్స్ ఉన్నారు, భార్గవ్ అండ్ రాహుల్. One is looking after social media and the other one is looking after youth wing. So మీరు చెప్పండి, how do you feel, what do you think will be your inputs to Revanth Reddy? So after 10 years of struggle, Revanth Reddy garu, he brought Congress to life back again in Telangana. కాబట్టి రేవంత్ అన్న ఇక్కడికి రావటం, ఎస్పెషల్లీ ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో రావటం. సో వీ యాజ్ ఎన్ఆర్ఐస్ మనం వాట్ వీ కెన్ డూ బ్యాక్ టు ఇండియా. ఇండియాలో మనకు అందరికీ we know how bad it was last 10 years, and ఇప్పుడు వచ్చిన కొద్ది స్పాన్లో కాంగ్రెస్ పార్టీ did a lot, especially for farmers, but coming to tech stream we still have a lot more to do. So Revanth Anna visit successful avvadaniki we are trying to put as many proposals as possible, and we are also being part of policy making for party back there as NRIs, and especially we being young generation of Congress here, మేము ఇంకెక్కువ ఇన్వాల్వ్ అవ్వాలి, ఎక్కువ మంది యూత్ని ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పేసి వీఆర్ టేకింగ్ ఎ స్టెప్ ఫార్వర్డ్ అండ్ ఇన్వాల్వింగ్ మోర్ యంగ్ బ్లడ్ ఇన్ టు దిస్ పార్టీ. ఓకే, ఐ విల్ కమ్ బ్యాక్. రాహుల్, మీరు చెప్పండి. నమస్కారం అండి. టీవీ5 మన టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మేము ఇక్కడ ఈరోజు ఏదైతే ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకున్నామో అది
కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ అయినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారి విజిట్ని మోస్ట్లీ తెలంగాణకి ఎలా అభివృద్ధి చెందాలి, ఎన్ఆర్ఐస్ పాత్ర ఎలా పోషించాలి అనే దాని మీదనే మొత్తం ఈ 10 రోజుల కార్యక్రమం కూడా ఉంటుందండి. రేవంత్ అన్నతోటి చాలామంది ఇన్వెస్టర్స్ కానీ తెలంగాణ వాళ్ళు కానీ ఎక్కడైనా బయట ఇన్వెస్టర్స్ కూడా మాట్లాడడానికి ఇక్కడ చాలా స్కోప్ ఉంది. సో ఈరోజు మేము ఇక్కడ ఒక కార్ ర్యాలీ అరేంజ్ చేసుకున్నాము. లైక్ అలాగే ఇంకా వివిధ స్టేట్స్లో కూడా రేవంత్ రెడ్డి గారిది ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి మేము యూత్ టీం నుంచి కానీ ఇందాక భార్గవ్ చెప్పినట్టు అందరం యూత్ ఎక్కువ మంది ఇక్కడ గుమిగూడి మేము ఈవెంట్ సక్సెస్ఫుల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఓకే, 1 minute each. What will be your one thing that you want to tell to Revanth for policy decision? One thing. Policy decision, make Hyderabad 24/7. That's something that I want to personally propose to Revanth Anna, because if business goes 24/7, our revenue goes up and more people will get lot of jobs. ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ టు బీ చేంజ్. ఎడ్యుకేషన్ సిస్టంలో మనం ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఒక టైప్ ఆఫ్ భయము అది ఉంది. అదేదో లాస్ట్ ఇయర్స్లో KG to PG అట్లాంటి చాలా ఇన్నోవేటివ్గా ఏదో చేద్దాం అనుకున్నారు కానీ అది ఏం జరగలేదు. సో వీ జస్ట్ వాంట్ టు మేక్ ఎడ్యుకేషన్ సిస్టమ్, అండ్ ఐఎమ్ బేసికలీ ఫ్రమ్ మహబూబ్నగర్. సో పాలమూరు జిల్లాలో ఇంకా అలాగే ఉంది కాబట్టి సో డెవలప్మెంట్ ఇన్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ వాట్ వీ నీడ్.